కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. నిన్న మార్చి 28వ తారీఖు మయన్మార్ చుట్టుపక్కల దేశాల్లో భూకంపం సంభవించింది. థాయిలాండ్, వియత్నాం, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల్లో కూడా భూమి ప్రకంపించింది. ముఖ్యంగా రిక్టర్ స్కేల్లో 7.7గా నమోదైంది. మయన్మార్లో దాదాపు 1000 మంది చనిపోయారని అంచనా అన్నమాట. దీనికి సంబంధించి అసలు మయన్మార్లో ఈ ప్రాంతంలో గత 100 సంవత్సరాలుగా 14 సార్లు భూకంపం వచ్చింది. ఈ ప్రాంతం ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఇది సెస్మిక్ యాక్టివిటీకి సంబంధించి రెడ్ జోన్లో ఉంది. చాలా డేంజరస్ జోన్ అన్నమాట ఇది. ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, తర్వాత బర్మా మైక్రో టెక్టానిక్ ప్లేట్, ఇక్కడ ఈ 2 ప్లేట్స్ ఫాల్ట్ లైన్ ఉందన్నమాట. ఇక్కడ అదే ప్రధానమైన కారణం. దీనిలో ఏదైతే సెస్మిక్ యాక్టివిటీ, ఫాల్ట్ లైన్ యాక్టివిటీ ఉంటుందో ఈ 2 కూడా స్లైడ్ పాస్ అవుతాయి. అంటే ఈ 2 ప్లేట్స్ ఇక్కడ కాస్త అటు ఇటు కదులుతూ ఉంటాయి. దీనిలో ప్రతి సంవత్సరం 11 to 18 మిల్లీమీటర్స్ కదులుతాయంట. దీనివల్ల ఈ ఫాల్ట్ లైన్ ఎక్కువగా ఇక్కడ భూమి ప్రకంపించడం, ఇక్కడ ఎక్కువ భూకంపాలు రావడం జరుగుతుంటుంది. దీనికి సంబంధించి భారతదేశం, ప్రపంచంలో చాలా దేశాలు ఇమీడియట్గా రెస్పాండ్ అవటమే కాదు, ఇండియా ఆపరేషన్ బ్రహ్మ లాంచ్ చేసింది. ఆపరేషన్ బ్రహ్మ లాంచ్ చేసి ఆల్రెడీ 15 tons ఆఫ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ కూడా పంపించింది. ఇంకా పంపించడానికి కూడా రెడీ అయిపోయింది అనమాట భారతదేశం. ఇండియానే కాదు, చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు ఇప్పుడు మయన్మార్కి, చుట్టుపక్కల ఉన్న దేశాలకి హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇస్తున్నాయి. అక్కడ చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. మయన్మార్లో ఈవెన్ బ్యాంకాక్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి. మయన్మార్లో చాలా చోట్ల బిల్డింగ్స్ కూలిపోవటం, మనుషులు చనిపోవటం చాలా దారుణమైన పరిస్థితి ఉందన్నమాట. అక్కడ మిలిటరీ జుంతా ఆల్రెడీ ఎమర్జెన్సీ ప్రకటించి అందరినీ రెస్క్యూ చేయడానికి ఆపరేషన్స్ ఆల్రెడీ లాంచ్ చేసి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ భూకంప తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడైతే మయన్మార్లో భూకంపం సంభవించిందో అది మయన్మార్లో 2వ అతిపెద్ద సిటీ మాండలే ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఫాల్ట్ లైన్ ఉంది. భూమిలో 2 ప్లేట్స్ ఎక్కడైతే కలుస్తాయో ఇది దాదాపు ఒక ఫాల్ట్ లైన్ 1200 కిలోమీటర్స్ ఫాల్ట్ లైన్ ఉందంట. దీన్నే సగైంగ్ ఫాల్ట్ లైన్ అంటారు. ఈ ఫాల్ట్ లైన్ దగ్గర భూకంపాలు చాలా కామన్ అంట. ఈ గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 14 భూకంపాలు వచ్చాయంట. అమెరికా ఏజెన్సీ అంచనా ప్రకారం 1000 మంది కాదు, అసలు ఇళ్ల కింద, భవంతుల కింద, పెద్ద పెద్ద బ్రిడ్జిల కింద ఇంకా చాలామంది కూలిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు మనుషులు. ముఖ్యంగా 1000 మంది కాదు, 10,000 మంది పైగా చనిపోయి ఉండొచ్చు కూడా ఒక అంచనా వస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఎంతమంది చనిపోయారు మయన్మార్లో అనే అంచనా మాత్రం ఇంకా బయటికి రాలేదు.